హెచ్టిఎంఎల్ అంటే ఏంటో నిన్న వీడియోలో చూశారు. సో ఈ వీడియోలో అయితే హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఎలా సేవ్ చేయాలి, అసలు హెచ్టిఎంఎల్ ఎలా రాయాలి, ఇదంతా ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ హెచ్టిఎంఎల్ ఎలా రాయాలి అంటే మనం ట్యాగ్స్ వాడతాం. ఇక్కడ ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ మనకి గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్ ఉంటాయి కదా, వాటినే ట్యాగ్స్ అంటారు. ఈ ట్యాగ్స్ మధ్యలో స్లాష్ పెట్టామంటే దాన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటారు. సో ఓపెన్ ట్యాగ్ అంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉంటాయి, క్లోజ్ ట్యాగ్ అంటే మధ్యలో స్లాష్ వస్తుంది అనమాట. అలా రాస్తారు. నేనైతే ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ చేయాల్సిన పని, మీరు బిగినర్ అయితే ఫస్ట్ ఒక ఫోల్డర్ అనేది మీ డెస్క్టాప్లో క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఫైల్ .html అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ ట్యాగ్ హెచ్టిఎంఎల్స్లో మెయిన్గా వాడే ట్యాగ్స్ అనేది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూసుకోండి అండ్ మీ నోట్స్లో కూడా రాసుకోండి. సో ఇది అయిపోయిన తర్వాత మీకు ఒక సింపుల్ కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. ఆ కోడ్ మీరు ఎగ్జిక్యూట్ చేసి మీకు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది కూడా చూడండి. ఆ ప్రాసెస్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో దిస్ ఈజ్ వాట్ ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద హెచ్టిఎంఎల్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.